నిన్న అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చాడు. ఆయన ఏ పార్టీ వాడైనా ప్రధాని. ఆ సభ జరిగిన తీరింది. అక్కడ ఒక ప్రహసనంలాగా మొత్తం గందరగోళంగా జరగడం ఏంది. ఆడలేక మధ్యలో ఓడని ఒకటి సామెత ఉంది. నువ్వు డ్యాన్స్ చేయలేక వాడు సరిగా మధ్యలో కొట్టలేదు, అది వాయించలేదు, వాద్యం సరిగా పనిచేయలేదు, దానివల్ల చేయలేకపోయినా అన్నట్టు. వాళ్ళ మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే ఆ కన్సోల్ ఎవడు తీసుకెళ్లి ఎవడు జనంలో పెట్టుకుంటారు. జనం అక్కడ ఎక్కినారు. దానికి కారణం ఏంటంటే పోలీసులు రాలేదని. ఏ పార్టీ దీనికైనా సరే పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరిన చోట పోలీసులు ఒక స్టేజ్కి మించిపోలేదు. మా పార్టీ అయినా సరే నచ్చ చెప్పాలని చూస్తారు, ఇది చూస్తారు తప్ప ఏదో వచ్చి లాఠీలు పట్టుకుని కొట్టరు, తొయ్యరు. మనకుండాలి అది. నా సిద్ధం సభలు జరిగాయి చూశారు కదా. అక్కడ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు మా కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు డెడికేట్ కాబట్టి డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంది. అయినా సరే ఎక్కువ మంది చేరిన చోట ఇబ్బంది లేకుండా చూడడానికి మన ప్రయత్నాలు మనం చేసుకోవాలనే కనీస జ్ఞానం లేకుండా నయం అదేదో పొరపాటున కరెంటు గిరింటో పోయితే దాన్ని కూడా గవర్నమెంట్ అనడమో మమ్మల్ని అనడమో చేసేవాళ్ళము. దానికి పోలీసులు ఎవరో ఇది చేయలేదని, దానివల్ల అది ఫెయిల్ అయిందని మీ చేతగాంతనానికి ఓ చిన్న సభ అంతా చేస్తే 50,000 60,000 వచ్చింటారేమో, లక్షకు లోపు. దాన్ని పట్టుకొని అసలు మొత్తం సరే మీ సభ మీరేమన్నా పొగుడుకోవచ్చు, ఎట్టయినా చేసుకోవచ్చు, అది మీ వాళ్ళ ఇష్టం. దాంట్లో వాళ్ళు తృప్తి పొందితే కాదనడానికి మేమెవరం. కానీ మీ చేతగాంతనానికి ఫెయిల్యూర్కు దాన్ని తీసుకొచ్చేసి డిపార్ట్మెంట్కో పోలీసుకో ఇంకోరికో అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం, అక్కడ ఇంకో దివాలా కోరుతున్నాం. అక్కడ జరిగినవన్నీ ఒకసారి రోజు ఇప్పటికే ఎక్కడికెక్కడ అన్నిట్లో మీడియాలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆయన ప్రధానికి మోడీ గారికి సన్మానం అంటారు, శాలువ రాదు, ఇద్దరు నిలబడి ఉంటారు. ఆయన తీసుకొచ్చి ఆయన్ని అవమానించారు, పుష్పగుచ్చం అంటారు, అది రాదు. అది వాళ్ళ ఆర్గనైజేషన్ లోపం, వాళ్ళ చేతగాంతనం. ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే ఆత్రం తప్ప వీళ్లకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు అర్జెంటుగా ఇటు పట్టుకున్నాడు. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకున్నప్పుడు వీళ్ళని లాక్కొచ్చాడు. అర్జెంటుగా అధికారంలోకి వచ్చేసేయాలి. ప్రజలు మళ్ళీ అప్రమత్తులై లేకుంటే వాళ్ళు క్వశ్చన్ చేసేలోగా దడదడగా కొట్టేసి వచ్చేసేయాలి. తాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి తనకు పీడకలలు ఏవేవి వస్తున్నాయో అవన్నీ జనం ముందు పెట్టేసి కక్కేసి తొందరగా ఓట్లు ఇచ్చుకొని రావాలి. ఈ ఆత్రం ఏదైతే ఉందో అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పెద్దానికి ఈయన చప్పట్లు కొడతాడు. అందరూ గమనించే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళే ఆయన ఇది అంటున్నారు, ఓటు వేయొద్దు అంటున్నారని ఆయన అంటే, ఆయనేమో ప్రధానమంత్రి మోడీ గారేమో ఈ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే దీనికి అటు ఇటు ఇవి రెండు ఒకటేని ఆయన ఒకటే సొంత ఇది ఆయన చెప్తాడు. ప్రజలంతా అజ్ఞానులు అనుకుంటున్నారా, వాళ్ళకి ఆలోచన ఉండదు అనుకుంటారో వీళ్ళు అర్థం కావట్లా. ఏ పార్టీ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎవరు మాట చెప్తే మాట మీద నిలబడతారు ఆ మాత్రం తెలియదా? బట్ మన దాంట్లో మనం అనేస్తే పోయే మెసేజ్ పోతుంది, ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కుతుంది, జనం ఓట్లేస్తారనే వాళ్ళ ఆశ ఆత్రం మాత్రమే నిన్నటి సభలో కనపడుతుంది. ఫెయిల్యూర్ కనపడుతుంది, మోసకారితనం కనపడుతుంది, వంచన కనిపిస్తుంది. ఉమ్మడిగా ముగ్గురు కలిసి చేసిన వంచన, మోసం, దగా కోరుతనం ఈ రాష్ట్రానికి కనపడుతుంది. కొత్తగా డివైడ్ అయిన రాష్ట్రానికి నిన్న కనీసం ప్రధానమంత్రిని తీసుకొచ్చారు. మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి హోదాలో ఆయన వచ్చి గవర్నమెంట్ స్టేజ్ మీదే రిక్వెస్ట్ చేశారు, గుర్తు చేశారు ప్రత్యేక హోదా గురించి, ఇతర హామీల గురించి, విశాఖ ఉక్కు గురించి. తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు. మీరు ఒత్తు పెట్టుకుని వచ్చారు. రాష్ట్ర ప్రజలు సహజంగానే ప్రత్యేక హోదా గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. కనీసం ప్రస్తావన కూడా చేయలేకపోయినారు వీళ్ళు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే తప్ప మేము ఇది చేస్తామని కానీ, ఇదిగో ఈయన తీసుకొచ్చాము, అబ్బా ఇంత పెద్ద ఆయన తీసుకొచ్చాము, సెంటర్లో వీళ్ళు రూలింగ్లో ఉన్నారు, మళ్ళీ వస్తే ఇది మేము తెస్తామని ఎందుకు చెప్పలేకపోయారు అంటే? లేదు, చెప్తే పాతవన్నీ గుర్తొస్తాయనో పాతవన్నీ అడుగుతారు జనం అనేదేమో తెలియదు. కానీ ప్రజలు ఆలోచించాలి.
ఆలోచించారు, నిర్ణయం కూడా చేసుకున్నారని మేము బలంగా నమ్ముతున్నాం. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక హోప్, ఒక ఆశ, ఒక బలమైన నాయకుడు మమ్మల్ని లీడ్ చేయగలిగిన నమ్మకం. అది ఈరోజు ఈ 5 ఏళ్లలో మేము పెట్టుకున్న నమ్మకానికి డబుల్ ఈయన చేశారు అనే బలమైన తృప్తి ఎన్నుకున్న ప్రజలకు 151 స్థానాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ఈరోజు మిగిలింది. అది మేము ఎక్కడ వెళ్ళినా కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఆ రెస్పాన్స్లో కనపడుతుంది. మీకు సిద్ధం సభల్లో కనపడిన ఉత్సాహం కానీ రెస్పాన్స్ కూడా అక్కడి నుంచి వచ్చిందే. దాన్ని ఎవరు మార్చలేరు. నాయకుడంటే సహజంగానే ఓ రీజనల్ పార్టీ నాయకుడంటే అదే రీజనల్ పార్టీ క్యారెక్టర్ అవుతుంది. నాయకుడంటే ఒక నిజాయితీ, అలాగే ఒక స్థిరమైన ఉండే ఒక నిబద్ధత, అంటే చెప్పిన మాట మీద ఉండడం, బద్దుడై ఉండడం, ఇది కంటిన్యూస్గా ఉండడం. ఈ రెండు కలిస్తే ఆయన ఎక్కడైతే నాయకుడుగా ఉంటాడో, ఏ ప్రజలతో అయితే ఆయన డీల్ చేస్తున్నాడు, వాళ్లకు విశ్వాసం వస్తుంది. దాని నుంచి విశ్వసనీయత వస్తుంది. ఈరోజు ఆ విశ్వసనీయత అనే దానికి పూర్తి ఒక వారంటీ అవసరం లేని గ్యారంటీ ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి 5 ఏళ్లలో కనపడింది. చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు. వీళ్ళు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 87% ప్రజలు, 87% దాదాపు కుటుంబాలు ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల లేదా ఆయన డైరెక్టర్ చేసిన దీనివల్ల బెనిఫిట్ అయ్యారు.